ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. ఒక్క రాత్రిలో ఇరాన్ను నామరూపాలు లేకుండా చేయగలం అంటూ అత్యంత శక్తివంతమైన హెచ్చరిక జారీ చేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో అగ్రరాజ్యం తదుపరి అడుగుపై సర్వత ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలపై మా స్పెషల్ రిపోర్ట్. ఇరాన్ పని ఖతం చేసేందుకు సమయం ఆసన్నమైందా? టెహ్రాన్ వైఖరిపై ట్రంప్ సహనం నశించిందా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఇరాన్ దేశాన్ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేయగలం, ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ యుద్ధమేఘాలను మరింత దట్టం చేశారు. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేదంటే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. అమెరికా కాలమానం ప్రకారమే మంగళవారం రాత్రి 8 గంటలతో ఈ డెడ్లైన్ ముగియనుంది. అప్పటిలోగా ఇరాన్ వెనక్కి తగ్గకపోతే ఆ దేశ ఇంధన మరియు పౌర మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధమైంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను తిరస్కరించిన టెహ్రాన్ శాశ్వత యుద్ధ విరమణ కావాలని డిమాండ్ చేస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలను అహంకారపూరితమైనవిగా అభివర్ణిస్తూనే తాము కూడా ధీటుగా సమాధానమిస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్లో కూలిపోయిన అమెరికా F-15 పైలట్లను రక్షించిన ఆపరేషన్ గురించి ట్రంప్ గర్వంగా ప్రకటించారు. 155 యుద్ధ విమానాలతో అత్యంత క్లిష్టమైన రీతిలో ఈ రెస్క్యూ నిర్వహించామని, ఇది అమెరికా సైనిక శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. They have a period of, till tomorrow at 8 o'clock. I gave them an extension. They asked for an extension of 7 days, right? I said, Steve, give them 10 days. 10 days is up actually today, so I gave them 11, I guess, indirectly. I thought it was inappropriate the day after Easter. I want to be a nice person. They have till tomorrow. Now we'll see what happens. I can tell you they're negotiating, we think, in good faith. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this. But we're giving them till tomorrow, 8 o'clock Eastern Time. And after that, they're going to have no bridges. They're going to have no power plants. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ మూతపట్టం, యుద్ధం తీవ్రతరం కానుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.